మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సిద్ధం చేసిన బిల్లును ఆమోదించిన కేబినెట్ తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో మొదటి పేజీలో ప్రచురించాలని తీర్మానించింది. SRSP స్టేజ్ 2 మెయిన్ కెనాల్కు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణకు కేబినెట్ నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ 29 అంశాలపై సుమారు 6 గంటల పాటు చర్చించింది. ఇటీవల కన్నుమూసిన ప్రజాకవి అందశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందశ్రీ స్మృతివనం ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠశాల పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని నిర్ణయించింది. SRSP స్టేజ్ 2 మెయిన్ కెనాల్కు మాజీ మంత్రి దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా వాటిని చేయాలని, ఆ చేసే దాంట్లో కూడా పాటు ఉన్న ఫ్రంట్ నున్న రోడ్డు విడ్త్ను బట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు కట్టే అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. పేదవాళ్ల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు వీటన్నిటితో పాటు 4th సిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 నాడు ఏర్పాటు చేయాలని, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని కేబినెట్ లో నిర్ణయించుకోవడం జరిగింది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో మొబిలిటీ, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఇతర రంగాల్లో గిగ్ వర్కర్లు, ఇళ్లల్లో పనివాళ్లు సుమారు 4 లక్షల మంది ఉన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, ఫిర్యాదుల పరిష్కారం, గుర్తింపు తదితర అంశాల కోసం బిల్లును సిద్ధం చేసింది. ఒక బోర్డు ఫామ్ చేసి దీంట్లో గిగ్ వర్కర్స్ యూనియన్, అగ్రిగేటర్స్, గవర్నమెంట్ ముగ్గురు కూడా ఉంటారు. దీంట్లో అందరు గిగ్ వర్కర్స్ ని రిజిస్టర్ చేసుకునే బాధ్యత ఈ యాక్ట్ లో ఉంటుంది. దీని ప్రకారంగా ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. అగ్రిగేటర్స్ కూడా ఈ బోర్డులో ఉండి వాళ్ళు కూడా సమస్యలు ఏమున్నాయో ఒక ఆఫీసర్ని పెట్టి పరిష్కరించడానికి ఈ యాక్ట్ కూడా ఈ ఫెసిలిటీ ఉంది. మెడికల్ ఇష్యూస్ అనే కానీ యాక్సిడెంటల్ డెత్ లో ఏదైతే సెస్ ప్రకారంగా మనం వారికి ఫెసిలిటీస్ కల్పించవచ్చు, గిగ్ వర్కర్స్ కి న్యాయం జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తాం. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం, మంత్రులు చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయంపై సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు అభినందించారు.